లేదు తాతయ్య, నా భర్త నాకు దక్కాలంటే ఈ అర్చనలు అభిషేకాలు ఈ రాతి దేవుళ్ళకి కాదు, దేవుళ్ళంటే ఆ పెద్ద ఆయనకి. స్నానం చేయరా, వెళ్ళరా, వెళ్ళు. ముందు నాకు నీళ్లు పోసే పెద్దమ్మా. వస్తున్నా. ఎందుకురా? లేలే, వెళ్ళి తుడుచుకో. ఇక్కడ దాకా వచ్చి గంగలో స్నానం చేయకపోతే పాపం రా. ఇదేమిట్రా నా చుట్టూ తిరుగుతున్నావు? వినాయకుడు అన్ని నదుల్లో స్నానం చేయకుండా శివుడు పార్వతుల చుట్టూ తిరిగితే పుణ్యం వచ్చిందని పెద్దనాన్న చెప్పాడు. అందుకనే నువ్వే పార్వతీదేవి అనుకుని నీ చుట్టూ తిరిగాను. ఇక నేను స్నానం చేయకపోయినా పుణ్యం వచ్చేసినట్టే. అయితే అన్నం పిల్లని చుట్టూ 3 సార్లు తిరుగు, కడుపు నిండిపోతుంది. నువ్వేంటి మధ్యలో? నేను ఇటుకెళ్ళి వెండి మొక్కుంటా అంతే. ఏమిట్రా ఈ గొడవ? ఇంత పెద్దవాడివై కూడా చెప్పిన మాట వినిపించుకోవేంట్రా? నేను పెద్దవాడిని ఏమిటి? మరి ఇంకా చంటి కుర్రాన్ని అనుకుంటున్నావా? నేను పెద్దనాన్న కన్నా పెద్దవాడినా? చాలా పెద్దవాడివి. మరి పెద్దనాన్న అంత పెద్దవాడితే పెద్దనానికి ఇంకా మీసాలు ఎందుకు రాలేదు? ఓరి బడవా, మీ పెద్దనాన్ననే అడుగు గాని రా. ఆయన్నే అడుగు, ఆయనే చెప్తారు. రారా, మీ పెద్దనాన్ననే అడుగు. ఏమిటోనండి, పిల్లలు గుర్తుకొస్తున్నారు. వాళ్ళమ్మ పోయిన దగ్గర నుంచి వాళ్ళని నా చేతులతోనే పెంచాను. పైగా ప్రతి క్షణం నా కళ్ళల్లో బతుకుతున్నారు. అవును, ఇవాళ సాయి పుట్టినరోజు కదూ? అవునండి. దీర్ఘాయుష్మాన్. ప్రతి పుట్టినరోజున వాడికి నా చేతులతోనే తలంటి స్నానం చేయించేదాన్ని. ఇవాళ వాళ్ళ అమ్మని ఏం బాధపడుతున్నాడో ఏమిటో. నా మాట విని నాన్న. నాన్న సాయి పిన్ని, నాన్న ఎందుకో ఉన్నట్టు పడిపోయారు పిన్ని. హలో తాతగారు, నాన్న ఎందుకో పడిపోయారు. తొందరగా డాక్టర్ తీసుకున్నారా? తొందరగా రండి తాతగారు. కొంచెం పట్టుకోవా లక్ష్మి. బుజ్జి, నీకు హరిద్వార్ నుంచి ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. హలో, నేనమ్మా శ్రీనివాసాచారిని, హరిద్వార్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు హరిద్వార్ లో ఉన్నారా సార్? అవునమ్మా, ఇవాళ మా సాయి పుట్టినరోజు. వాడికి బర్త్డే కేక్ కొని తీసుకెళ్ళి ఇవ్వగలవా? అలాగే సార్, తప్పకుండా. ఉంటాను సార్. ఏమైందమ్మా? అమ్మా, ఎలా ఉంది డాక్టర్? ఆయన ఒళ్ళు కాలిపోతుంది, మాట కూడా మాట్లాడడం లేదు. డాక్టర్ చూడండి. డాక్టర్ రంగా, మరేం పర్వాలేదయ్యా. డాక్టర్ తీసుకొచ్చాను. ఎవరు తీసుకురమ్మన్నారు? అంత మాట అనకయ్యా. డాక్టర్ ఎగ్జామిన్ చేసి టైంకి తగిన మంది ఇస్తే పని చేస్తాను. ఎవరి మీదండి పంతం? అది కాదు రంగా, డాక్టర్ తీసుకొచ్చింది. మీరు అంబులెన్స్ ఫోన్ చేసి పిలిపించండి. వి షల్ అడ్మిట్ హిమ్ ఇన్ ది హాస్పిటల్. ఏమండి, ఒక్కసారి తలుపు తీయండి, నా మాట వినండి. ఈ అరిష్టానికి అంతటికి కారణం నేను. మీ అన్నయ్య వదిన వెళ్ళిపోయింది మీరన్న మాటలు కాదండి, నా వల్లే వెళ్ళిపోయారు. ఆ నిజమేంటో చెప్తాను, తలుపు తీయండి. నన్ను క్షమించండి. అవునండి, మీరు చేసిన పాపానికి నన్ను శిక్షించండి, చెప్పండి. కానీ చివరి వరంగా మీ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఇవ్వండి. ఊరుకోరా తమ్ముడు, ఊరుకో, నాన్నకేమీ కాదు.
పెద్దన్నయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. హరిద్వార్లో ఉన్నారు. పిలిపించరా? అందరం వెళ్దాం. రంగా రంగా అన్న రంగా ఏమిట్రా ఇది? ఏమిటి అవతారం? తప్పకి శిక్ష అనుభవిస్తున్నాను. ఏమిట్రా నువ్వు చేసిన తప్పు? ఎప్పుడు మాటలు విని మాట్లాడాను. ఇట్లాంటి పిచ్చివాడా, ఇది నీ తప్పు కాదురా. నువ్వు స్వతంత్రంగా బతికే అవకాశం కల్పించాలని, నీ కృషి 10 మందికి ప్రత్యక్షంగా తెలిపి నువ్వెవరో నిరూపించాలని నేను సృష్టించుకున్న వలయం రా ఇది. ఇందులో నువ్వు మమ్మల్ని శాసించను లేదు, మనసు కష్టపెట్టను లేదు. అసలు దీనికి అంతటికి కారణం పాపిష్టిదాన్ని నేనే అక్క. ఇన్నాళ్ళు చేసినది సంపాదించేది నా భర్త అనుకున్నాను. నా భర్తకి దక్కాల్సిన కీర్తి ప్రతిష్టలు దక్కడం లేదన్న స్వార్థంతో ఆ రోజు మిమ్మల్ని నానా మాటలు మాట్లాడి నీ మనసు బావగారు మనసు గాయపరిచాను. మీరెంతో మంచి వాళ్ళు కాబట్టే పెద్ద మనసుతో పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వచ్చేశారు. ఏ రోజు బావగారు ఆ గడప దాటారు, ఆ రోజే సంగీత సరస్వతి కూడా ఇంటి గడప దాటి వెళ్ళిపోయింది. ఈ దేవుడు ఎదురుగా ఉంటేనే నా భర్తకి స్వరం తెలిసేది, నాగం పలికింది. నాకు ఇప్పుడు అర్థమైంది. మహాలక్ష్మిలా ఉన్నానని నన్ను మీ ఇంటికి తెచ్చుకున్నందుకు మందరలా ప్రవర్తించి అన్నదమ్ములు వచ్చి చిచ్చు పెట్టాను. దేవుడు లాంటి బావగాని నా భర్తని విడదీసినందుకే ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు. అక్క, నేను కోరుకున్నది ఇది కాదక్క. నాకు కావాల్సింది నా భర్త సుఖంగా ఉండడం. ఆయన మామూలు మనిషి కావాలంటే ఆయన మీరే కాపాడాలక్క. నీ భర్తని శ్రీరామచంద్రుడి దగ్గరికి తీసుకొచ్చావు, ఆయనే చూసుకుంటారమ్మా. వాడి గొంతు ఇలా అయిపోవటానికి కారణం ఏమిటి? ఈ మధ్యన ఏమైనా జబ్బు చేసిందా? అదే జబ్బు కాదండి, మనోవేత్త రేగిన మంటలతో గొంతు మోగపోయింది. మరి డాక్టర్లకు చూపించలేదా? ఎవరికి చూపించుకోనని మొండికేశాడు. ఏ ఎందుకని? దగ్గర మందులు తీసుకున్నాను. అయితే నే మందిస్తాను, పుచ్చుకో. ఎందుకని? మందు తీసుకుంటాను కానీ తిరిగి ప్రతిఫలంగా పడి నాన్నకు మరి అంత జ్వరం ఉంటే చన్నీళ్ళు స్నానం చేస్తారా? ఏం పర్వాలేదమ్మా, బాబు గారికి అన్ని తెలుసు కదా. నెమ్మదిగా దిగండి. పెద్దమ్మ పెద్దమ్మ, నాన్నకి ఏం కాదు కదా పెద్దమ్మ. అందుకేగా గంగా భవానీని వేడుకుంటున్నది. తీసుకోండి. ఇదిగానే కట్టుకురామ్మా. పెదనాన్న,
తగ్గిపోవడానికి మంచి మంది ఇవ్వదు నాన్న. అలాగేనమ్మా. నేను మందిస్తే ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేని మగవాణ్ణైపోయానన్నావు కదా. నువ్వు ఇవ్వగలిగిందే అడుగుతాను, సరేనా? ఏది ఒక్కసారి అన్నాను. అనుజుడై లక్ష్మణుడు అన్నాయనుచు పిలువ తపమేమి చేసెను